హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ 666 అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నా. నేను వీడియో తీద్దాము అనుకోలేదు, మధ్యలో అయితే నేను వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. వంట చేసే మధ్యలో అయితే నేను బెండకాయలు బాగా శుభ్రం చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్నానండి. బెండకాయలని ఒక పక్క స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేశాను. హీట్ అయిపోయిన తర్వాత నేను పల్లీలు అనేది కొన్ని తీసుకున్నాను, తగినన్ని పల్లీలు తీసుకొని దోరగా అయితే వేపుకున్నానండి. ఇలా లో ఫ్లేమ్లోనే దోరగా అయితే వేయించుకొని పక్కన అయితే తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ఫ్రై అనేది. సో నేను పల్లీలన్నీ దోరగా వేగిన తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నానని అదే ఆయిల్లోనే నేను బెండకాయలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం బెండకాయలన్నీ లో ఫ్లేమ్లోనే బాగా రెడ్డిష్ వచ్చేంత వరకు మీరు చూసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అవి త్వరగా వేగడానికి సాల్ట్ అయితే వేస్తే కొద్దిగా త్వరగా అయితే మగ్గుతాయి అనేసి ఆయిల్లో నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా వేపుతున్నానండి, రెడ్డిష్గా వచ్చేంత వరకు. ఇలా బాగా వేపుకున్న తర్వాత అవి వేగే లోపల నేనైతే పక్కనైతే వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక చిన్న రోలు అనేది తీసుకున్నానండి. ఆ రోల్లో అనేది కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని దంపుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఎల్లిపాయలు దంచుకున్న తర్వాత అనేది దంచుకున్నాక రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని దంపుకుంటున్నానండి. ఆ పౌడర్ బాగా కలిసేంత వరకు ఎల్లిపాయ కారం లాగా తయారవుతుంది. ఎల్లిపాయ కారం తయారైన తర్వాత మనము ఆ లోపల బెండకాయలని ఫ్రై చేస్తున్నాం కదా, అవి ఫ్రై అయ్యే లోపల ఇదైతే బాగా మెత్తగా దంచుకోవాలి. కచ్చాపచ్చగైనా దంచుకోవచ్చు, ఎందుకంటే అవి మనము కారం బొరుగులు చేసుకుంటాం కదా, అలా క్రిస్పీ లాగా బాగా స్మెల్ అనేది బాగా ఎల్లిపాయ కారం వేస్తే చాలా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇలా మీడియంగా స్లోలో మనము బెండకాయలని ఫ్రై చేస్తే బాగా ఉంటుందండి. లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే మాడి పట్టి చేదులాగా అయిపోతాయి. ప్రాసెస్ కూడా సరిగా రాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ బాగా అయితే ఫ్రై అయిపోయాయి. చాలామంది ఇలా కలర్ మారకుండా పచ్చి పచ్చిగా ఉన్నట్లుగానే చేస్తారు ఫ్రై అయితే. అలా చేస్తే మా ఇంట్లో తినరు, మా ఆయన అయితే అస్సలు తినడు. ఇలా క్రిస్పీగా ఉంటేనే తింటారండి. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ అండ్ రసంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముద్దపప్పులోకి కానీ చాలా బాగుంటుంది. సో నేను దంపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఈ బెండకాయ లేక్ అనేది కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ మిశ్రమాన్ని అంతా బెండకాయలేకి బాగా కలిసేలాగే మనము బాగా కలపాలండి. ప్లీజ్ అండి నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయడం లేదు. ప్లీజ్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. మీరు చూస్తున్నారా లేదా, నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మోటివేషన్ అయితే కలుగుతుందండి. అందుకనే నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది. సో నేను ఏమైనా మిస్టేక్ చేస్తే ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఇలా కాదు అలా అనేసి. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నానండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను అనేసి. సో మీరైతే చూస్తున్నారా లేదా అనేది కూడా నాకేం అర్థం కావడం లేదు. చాలామంది చూస్తున్నారని అనుకుంటున్నాను, అయితే లైక్ మటుకు చేయడం లేదు. ప్లీజ్ లైక్ మటుకు చేయండి. దంపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతే బాగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లేవర్ అనేది ఉంటుందండి బెండకాయ ఫ్రైలో. ఈ ఫ్రై కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కలిసిన తర్వాత మళ్ళీ పల్లీలు కూడా వేసుకోవాలి.
పల్లీలు కూడా బాగా లో ఫ్లేమ్లోనే ఆల్రెడీ వేయించాం కాబట్టి ఇవి కూడా కాసేపు అలా ఫ్రై చేసేసి దింపుకోవాలి. ఉప్పు అయిందా లేదా కూడా చూసుకోండి ముందే, ఎందుకంటే వేడి మీదే ఉప్పు తక్కువ ఉంటాయి మళ్ళీ ఉప్పు వేసుకొని వేడి మీద కలుపుకోవచ్చు. ఇంతేనండి, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో జనాలు ఉన్నారని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.